హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెర్న్ ఫర్ టీచ్. ఇవాళ సైకాలజీ ప్రీవియస్ బిట్స్లో భాగంగా మూర్తిమత్వ వికాసం అనే టాపిక్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ టాపిక్లో ఉన్నటువంటి మోస్ట్ ప్రీవియస్ బిట్స్ అన్నమాట. ఎన్ని బిట్స్ ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ 40 బిట్స్ అనేవి ఉండడం జరిగింది. సో 40 బిట్స్ పైనే ఉన్నాయి కాబట్టి ఈ టాపిక్ అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చున్నాయి. అండ్ అలాగే ఈ టాపిక్ని చేసే ముందు చదివి ఈ బిట్స్ని చేయడం వల్ల మీకు టాపిక్ పైన మొత్తం అవగాహన కలగడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చదివి చేయడం ద్వారా ప్రాక్టీస్ కూడా అవుతుంది. సో మనం ముందుగా ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, కింది నికషాలలో ఒకదానిలో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి. ఆప్షన్స్: 1 నిర్ధారణ మాపనలు, 2 ప్రక్షేపక పరీక్షలు, 3 అప్రక్షేపక పరీక్షలు, 4 శోధికలు. సో అస్పష్ట ఉద్దీపనలు కలిగి ఉండేది ఏమవుతుంది? అస్పష్ట ఉద్దీపనలు. ఇవి ప్రక్షేపక పరీక్షలు అవుతుంది. సో వీటి గురించి చదివి ఉంటే మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. మనం ఆల్రెడీ ప్రక్షేప పరీక్షలు ఏంటి, నిర్ధారణ మాపనలు ఏంటి, శోధికలు, వీటి గురించి తెలుసుకొని ఉంటే ఈ బిట్స్ని చేయడం చాలా ఈజీ అవుతుంది. సో ప్రక్షేపక పరీక్షలు అనేవి ఏంటి? అచేతన మనస్సును తెలియజేస్తాయి, అస్పష్ట ఉద్దీపనలు కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ప్రతి ఆప్షన్కి ఎక్స్ప్లెనేషన్ కాకుండా సో ఆన్సర్స్ చూసుకుంటూ కొంచెం తెలిసిన ఇన్ఫర్మేషన్ని, చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్రాక్టీస్ బిట్స్ ఇవన్నీ చేయడం చాలా టైం పడుతుంది. సో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటూ వెళ్దాం. సెకండ్ క్వశ్చన్, క్రింది వానిలో మూర్తిమత్వ లక్షణం కానిది? 1 జ్ఞానాత్మక మరియు భావావేశ అంశాలను కలిగి ఉంటుంది, 2 స్థిరంగా ఉంటుంది, 3 పొందికైనది మరియు నిరంతరమైనది, 4 అద్వితీయమైనది మరియు నిర్దిష్టమైనది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉంటుంది అనేది మూర్తిమత్వం యొక్క లక్షణం కాదనమాట. ఎందుకని చెప్పొచ్చు అంటే స్థిరంగా ఉంటుంది. మూర్తిమత్వ లక్షణం ఏ విధంగా ఉంటుందంటే మూర్తిమత్వం అనేది స్థిరంగా ఉంటుంది కానీ గతిశీలకంగా ఉంటుంది. సో ఆ విధంగా మూర్తిమత్వ లక్షణం అనేది ఉంటుంది, కానీ కేవలం ఇక్కడ స్థిరంగా ఉంటుందని మాత్రమే ఇచ్చారు. కాబట్టి ఇది మూర్తిమత్వ లక్షణం కాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ గ్రంథి యొక్క స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది. ఆప్షన్స్: 1 అధివృక్క గ్రంథి, 2 పీయూష గ్రంథి, 3 పార్శ్వ అవటు గ్రంథి, 4 అవటు గ్రంథి. సో వ్యక్తి యొక్క ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపేది అధివృక్క గ్రంథి. ఈ గ్రంథుల గురించి చదువుకునే ఉంటాం. సో దీన్ని అడ్రినలిన్ గ్లాండ్ అని కూడా అంటారు. ఇది పిట్యూటరీ, ఇది పారాథైరాయిడ్ గ్లాండ్. సో ఇలా మనం చెప్పుకోవచ్చు. సో అధివృక్క గ్రంథి, అడ్రినలిన్ గ్లాండ్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఈ మూర్తిమత్వ నిర్మాణపు అంశం ఉత్తర సంప్రదాయ దశలో వికసిస్తుంది. ఆప్షన్స్ చూస్తే 1 ఇట్, 2 సూపర్ ఈగో, 3 లిబిడో, 4 ఈగో. సో ఉత్తర సంప్రదాయ దశలో వికసిస్తుంది. ఇడ్ అంటే ఏంటి? అచిత్తు అని అర్థం. సూపర్ ఈగో అంటే అద్దేహము, అండ్ ఈగో అంటే అహము. సో ఉత్తర సంప్రదాయ దశలో కనిపించేది ఏంటి అని అంటే ఈగో అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, సాంఘిక మితి ద్వారా ఉన్న సూచికలో ఏ అనే వ్యక్తికి బి అంటే ఇష్టం, బికి సి అంటే ఇష్టం, సికి ఏ అంటే ఇష్టం. వీరిని ఇలా అంటారు. ఆప్షన్స్: 1 తార, 2 ఏకాకి, 3 జోడి, 4 జట్టు. సో ఈ క్వశ్చన్లోనే మనకి అర్థమైపోతుంది. సో వీళ్ళు ఏమవుతారంటే జట్టు. నెక్స్ట్ సిక్స్త్ బిట్, మూర్తిమత్వానికి సంబంధించిన సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. ఆప్షన్స్: 1 ఆల్ఫోర్డ్, 2 ఐసెంక్, 3 గిల్ఫర్డ్, 4 హిల్గర్డ్. సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి. మనకి
మనకి తెలుసు ఆప్షన్స్. ఒకటి ఆల్ఫోర్డ్ ఇస్ ద ఆన్సర్. మూర్తిమత్వానికి సంబంధించి సమగ్ర నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆల్ఫోర్డ్. నెక్స్ట్ 7th బిట్. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అనువంశిక సూత్రం. ఆప్షన్స్. 1 వైకల్య సూత్రం, 2 వైవిధ్య సూత్రం, 3 పురోగమన సూత్రం, 4 ఐక్యతా సూత్రం. మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అనువంశిక సూత్రం ఏమవుతుంది అంటే ఆప్షన్ 2 వైవిధ్యత సూత్రం అవుతుంది. నెక్స్ట్ బిట్. తరగతి గదిలో విద్యార్థులు ప్రతినిధిని నియమించుటలో ఉపయోగపడేది. ఆప్షన్స్. 1 సోషియోగ్రామ్, 2 ప్రజ్ఞా పరీక్ష, 3 సిరా మరకల పరీక్ష, 4 శారీరక పరీక్ష. ఇక్కడ విద్యార్థుల ప్రతినిధిని నియమించుటలో మనకి ఉపయోగపడేది ఏమవుతుంది అని అడిగారు. సో అది ఏమవుతుంది అంటే సోషియోగ్రామ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. టీఏటీ పరీక్ష. సో టీఏటీ అంటే ఏంటి? థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. సో ఇది ఎలాంటి పరీక్ష మనం చెప్పాలి. 1 వైఖరి పరీక్ష, 2 ఆసక్తి పరీక్ష, 3 ప్రక్షేపణ పరీక్ష, 4 అభ్యసన పరీక్ష. సో ఇది ఏమవుతుంది? థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది ఏమవుతుంది అంటే ఒక ప్రక్షేపణ పరీక్ష. 10th బిట్ చూసినట్లయితే కథాపూరణ పరీక్షల ద్వారా దీనిని అంచనా వేయొచ్చు. ఆప్షన్స్. 1 ఆలోచన, 2 మూర్తిమత్వము, 3 వైఖరి, 4 ప్రజ్ఞ. కథాపూరణ పరీక్షలు అని చెప్పారు. కథాపూరణ పరీక్షల ద్వారా మనం దేనిని అంచనా వేయచ్చు అంటే మూర్తిమత్వాన్ని మనం అంచనా వేయవచ్చు. నెక్స్ట్ 11ది. ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అతని జీవన విధానం తెలియజేస్తుంది అని చెప్పినవాడు. అంటే ఆప్షన్స్ చూస్తే 1 క్యాటిల్, 2 ఫ్రాయిడ్, 3 యాంగ్, 4 అడ్లర్. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్లో మనకి తెలిసిపోతుంది అనమాట. అతని జీవన విధానం తెలియచేస్తుందని చెప్పినవాడు ఎవరు అని అంటే అడ్లర్. 12th బిట్. వ్యక్తుల మూర్తిమత్వాన్ని అంచనా వేసే టీఏటీలో 30 కార్డులు ఉపయోగిస్తారు. అయితే ఒక వ్యక్తి ఉపయోగించే గరిష్ట కార్డుల సంఖ్య. సో ఆప్షన్స్ 10, 15, 20, 30. సో ఒక వ్యక్తి మొత్తం టీఏటీలో థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ ఇది మూర్తిమత్వాన్ని అంచనా వేస్తుందని ముందు బిట్లో వచ్చింది కదా, ప్రీవియస్ బిట్లో ఒకటి ఉంది. సో అందులో 30 కార్డులు ఉపయోగిస్తారు. అయితే అందులో ఒక వ్యక్తి ఉపయోగించే గరిష్ట కార్డులు, ఒక వ్యక్తి మొత్తం 30 కార్డులు ఉంటే ఒక వ్యక్తి ఉపయోగించే కార్డులు ఎన్నో మనం ఇక్కడ చెప్పాలి. ఎన్ని కార్డులు అని అంటే 20 కార్డులను వ్యక్తి ఉపయోగిస్తాడనమాట, గరిష్ట కార్డులు. నెక్స్ట్ టీఏటీను రూపొందించిన శాస్త్రవేత్త. ఆప్షన్స్ 1 వెస్లర్, 2 ముర్రే, 3 బీనే, 4 థార్న్డైక్. సో టీఏటీ గురించే మనకి ఇప్పటికీ అన్ని రకాల బిట్స్ కవర్ చేశారు కదా. ఎవరు, ఎలాంటి పరీక్ష, ఎవరు రూపొందించారు, అందులో కార్డులు. సో ఇలా దీన్ని ఒకదాని నుంచే వివిధ రకాలుగా ఏ విధంగా బిట్ అడుగుతున్నారు చూసాం కదా. సో ఇప్పుడు రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు అని అంటే ముర్రే అనే శాస్త్రవేత్త దీన్ని థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ దీన్ని ముర్రే అనే శాస్త్రవేత్త రూపొందించారు. 14th క్వశ్చన్. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వపు సిద్ధాంతం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించిన మూర్తిమత్వపు సిద్ధాంతం అనేది అడిగారు. ఆప్షన్స్ ఇక్కడ చూస్తే 1 మనోవిశ్లేషణ సిద్ధాంతం, 2 రూప సిద్ధాంతం, 3 లక్షణాంశ సిద్ధాంతం, 4 పైవేవి కాదు. సో మనకు తెలుసు సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మూర్తిమత్వ సిద్ధాంతం ఏంటి? పర్సనాలిటీ థియరీ.
ఏమవుతుంది అంటే మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది రూపొందించడం జరిగింది. నెక్స్ట్ 15th బిట్, మూర్తిమత్వం అంటే. ఇక్కడ ఆప్షన్స్: 1 ప్రతిభ, 2 ముసుగు, 3 నిర్దేశించిన గమ్యం, 4 చరిత్ర. మనం మూర్తిమత్వం అంటే ఫస్ట్లోనే ఇంట్రడక్షన్లోనే చదువుతాం. సో పర్సోనా అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. పర్సోనా అంటే సో ఇది ముసుగు అని తెలుసుకొని ఉన్నాం కదా. సో ఆన్సర్ 2, మూర్తిమత్వం అంటే ముసుగు. 16th బిట్, ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది. ఆప్షన్స్: 1 విద్యార్థులచే ఎన్నుకోబడే స్టార్, 2 ప్రతి పిల్లవాడు ఎవరో ఒకరిచే ఎంపిక కాబడడం, 3 తరగతి గదిలో ఇతర పిల్లల పట్ల ప్రతి పిల్లవాడి, 4 పిల్లలు ఇతరులకు ఎన్నుకొనుటకు కారణాలు. ఇక్కడ ప్రతి సాంఘిక మితిలో ప్రస్ఫుటంగా కనిపించేది ఏమవుతుంది అంటే విద్యార్థులందరిచే ఎన్నుకోబడే స్టార్ అనేది ఆన్సర్ అవుతుంది. 17th బిట్, నిర్ధారణ మాపనుల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయునప్పుడు దీని ప్రభావం ప్రాథమికంగా ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్: 1 అంచనా చేస్తున్న వ్యక్తిని గూర్చి అంచనా వేయబడే వ్యక్తి దృష్టిలో ఉండే భావన, 2 అంచనా వేయబడే వ్యక్తిని గూర్చి అంచనా వేస్తున్న వ్యక్తి దృష్టిలో ఉండే భావన, 3 అంచనా వేస్తున్న వ్యక్తిని గూర్చి సమాచారం సేకరిస్తున్న వారికి ప్రవర్తన, 4 అంచనా వేస్తున్న వ్యక్తిని గూర్చి సమాచారం సేకరిస్తున్న వారికి కలిగి ఉండే భావన. సో నిర్ధారణ మాపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రభావం అంటే ఇప్పుడు మనం చెప్పొచ్చు అంచనా వేయబడే వ్యక్తిని గురించి అంచనా వేస్తున్న వ్యక్తి దృష్టిలో ఉండే భావన. సో ఒకరిని మనం అంచనా వేసేటప్పుడు మన దృష్టిలో వాళ్ళ ఎలాంటి వాళ్ళో మన దృష్టి వేరు ఉంటుంది, ఇంకొకరి పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. కాబట్టి సో అంచనా వేయబడే వ్యక్తిని గురించి అంచనా వేస్తున్న వ్యక్తి దృష్టిలో ఉండే భావన ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 18th బిట్, పిల్లవానికి కొన్ని బొమ్మలిచ్చి ఆడుకోమని చెప్పి ఆ ఆట ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తే అది. ఆప్షన్స్: 1 ప్రక్షేపక పరీక్ష, 2 స్థితి పరీక్ష, 3 శక్తి పరీక్ష, 4 సాంఘిక మితి పరీక్ష. సో ఏమవుతుంది దీని ఆన్సర్ అంటే బొమ్మలిచ్చి ఆడుకోమని చెప్పి దాని ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేయడం, అది స్థితి పరీక్ష అవుతుంది. నెక్స్ట్ ఆల్పోర్ట్ ప్రకారం మూర్తిమత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే లక్షణాంశాలు. ఆప్షన్స్: 1 కేంద్ర లక్షణాంశాలు, 2 ప్రాథమిక లక్షణాంశాలు, 3 మాధ్యమిక లక్షణాంశాలు, 4 ఉపరితల లక్షణాంశాలు. ఇక్కడ ఏమవుతుంది మూర్తిమత్వాన్ని ఎక్కువగా ప్రభావితం చేసే లక్షణాంశాలు కేంద్ర లక్షణాంశాలు అవుతుంది. నెక్స్ట్ బిట్, అచిత్తును ఇడ్ గూర్చిన ప్రవచనాలలో సరైనది కానిది. అచిత్తు అంటే మనకు తెలుసు కదా, ఇడ్ అని అంటాం. సో ఇందులో ఆప్షన్స్ సరికాని ప్రవచనాన్ని మనం తెలియజేయాలి. 1 నియమానుసారంగా ప్రవర్తించదు, 2 మంచి చెడు అనే విచక్షణ లేనిది, 3 అండ్ ఇక్కడ థర్డ్ ఆప్షన్, ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్
నియమానుసారంగా ప్రవర్తిస్తుంది. 4 అవసరాల సంతృప్తిని మాత్రమే పరిశీలిస్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ప్రవచనాలలో సరైనది కానిది అని అడిగారు. సో ఇడ్ గురించి నియమానుసారంగా ప్రవర్తిస్తుంది అనేది సరికాని అంశం అవుతుంది. సో మనం ఇడ్, ఈగో అండ్ సూపర్ ఈగో ఈ మూడిటి గురించి వాటి లక్షణాంశాల గురించి తెలుసుకొని ఉంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్ 21 బిట్. 21 బిట్ చూసినట్లయితే ఎరిక్సన్ ప్రకారం శ్రమించడం న్యూనతాభావం సంభవించే వయస్సు. ఆప్షన్స్ 20 నుంచి 30 సంవత్సరాల మధ్య, 6 నుంచి 12 సంవత్సరాల మధ్య, 16 నుంచి 20 సంవత్సరాల మధ్య, 12 నుంచి 15 సంవత్సరాల మధ్య. సో ఇక్కడ మనకి తెలుసు కదా, శ్రమించడం న్యూనతాభావం మనకి అన్ని క్లిష్ట పరిస్థితులు అండ్ అలాగే వయోపరిమితి, దశలు, వీటిని దశలతో పాటు ఏజ్ అండ్ ఆల్సో ఆ దశల్లో కలిగేటువంటి క్లిష్ట పరిస్థితులు గురించి మనం తెలుసుకోవాలి. సో అలా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ ఆన్సర్స్ వీటన్నిటికీ ఆన్సర్ చేయగలుగుతాం. సో ఈ ఎరిక్సన్ మీద చాలా బిట్స్ అనేవి రిపీటెడ్గా ఉండడం జరిగింది అండ్ ప్రీవియస్గా కూడా రీసెంట్ టెక్స్ట్లో కూడా అడగడం జరిగిందనమాట. కాబట్టి సో కాన్సన్ట్రేట్ చేసి వీటన్నిటినీ సరిగ్గా గుర్తుంచుకోవాలి. శ్రమించడం న్యూనతాభావం అనేది ఏ దశలో వస్తుంది, అలాగే ఏ వయోపరిమితిలో వస్తుంది అనేది అంటే 6 నుంచి 12 సంవత్సరాల మధ్య అనేది కలుగుతుంది. 6 నుంచి 12 సంవత్సరాల మధ్య అంటే ఏంటిది అంటే పాఠశాల దశలో జరుగుతుంది. అండ్ 22nd బిట్. సిరామరకల పరీక్షల అంచనా గ్రహించవలసింది. 1 పరిణామం, 2 సారాంశం, 3 నిర్ణయాలు, 4 నిర్ణయాలు. సో ఒక ఆప్షన్ నిర్ణయాలు ఉంది, ఒక ఆప్షన్ నిర్ణయకాలు ఉంది. సో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సిరామరకల పరీక్షల అంచనా గ్రహించవలసింది ఏంటి అంటే నిర్ణయకాలు. అండ్ అగైన్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలోని క్రీడా దశ లక్షణాలు అడిగారు. సో క్రీడా దశలో ఏమవుతుంది అంటే క్రీడా దశ అనేది ఏ ఇయర్స్ అని చెప్పొచ్చు అనేది కూడా చూద్దాం. ఆప్షన్స్ చూద్దాము. నమ్మకం వర్సెస్ అపనమ్మకం, 2 శ్రమించడం వర్సెస్ న్యూనత, 3 చొరవ చూపడం వర్సెస్ తప్పు చేశామనే భావన, 4 స్వయం ప్రతివృత్తి వర్సెస్ సందేహం. మనం అడిగింది క్రీడా దశ. సో క్రీడా దశ అంటే 3 to 5 years అనేది ఉంటుంది. ఈ 3 to 5 years అప్పుడు ఎలా ఉంటుంది వాళ్ళ క్లిష్ట పరిస్థితి అని అంటే చొరవ చూపడం, తప్పు చేశామేమోనన్న భావన. సో ఇది ఎరిక్సన్ మన క్రీడా దశలో ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. సో నమ్మకం అపనమ్మకం మనకి తెలిసిందే పూర్వ శైశవ దశ మొదటి సంవత్సరంలో. అండ్ శ్రమించడం న్యూనత అనేది ఇంతకుముందు బిట్లో మనకి రిపీట్ అయింది, 6 నుంచి 12 సంవత్సరాలు. ఆ దశ ఏంటి అని అంటే పాఠశాల దశ అని కూడా మనం తెలుసుకున్నాం. అండ్ అలాగే స్వయం ప్రతివృత్తి సందేహం, ఇది చూసినట్లయితే ఏ ఏజ్లో వస్తుంది అంటే మనకి 1 నుంచి 3 సంవత్సరాల ఏజ్. ఈ దశ ఏమని చెప్పొచ్చు అంటే ఉత్తర శైశవ దశ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ప్రతి దశని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. 24th బిట్. సిరామరకల పరీక్షను రూపొందించినది. సో ఆప్షన్స్ 1 విన్లాండ్, 2 హెర్మన్ రోషాక్, 3 బీనే, 4 మినెసోటా. సో మనకు తెలుసు. సో సిరామరకల పరీక్షను రూపొందించిన వారు హెర్మన్ రోషాక్. 25th బిట్. క్రెష్మర్ ప్రకారం బాహ్యవర్తనులు
ఆప్షన్స్: 1 వికృత కాయలు, 2 ప్రాంసు కాయలు, 3 లంబాకృత కాయలు, 4 పీవర కాయలు. సో క్రెష్మరు మూర్తిమత్వ సిద్ధాంతాల్లో శరీర నిర్మాణాన్ని బట్టి సో వారిని పీవరకాయలు, క్రీడాకాయలు, అలాగే ప్రాంశుకాయలు అని విభజించడం జరిగింది. సో అతని థియరీలో చెప్పాడు. ఇక్కడ వాళ్ళ గురించి మళ్ళీ అలా వివరించిన వాళ్ళలో బాహ్యవర్తనులు ఎవరు అని అడుగుతున్నారు. సో బాహ్యవర్తనులు ఎవరవుతారు అంటే పీవరకాయలు. పీవరకాయలు అనేవాళ్ళు బాహ్యవర్తనులు అవుతారు. 26th బిట్. ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తులు ఈ దశలో స్థిరీభవనం చెందుట వల్ల స్వార్థపర స్వభావాన్ని కనబరుస్తారు. ఆప్షన్స్: 1 మౌఖిక దశ, 2 ఆసన దశ, 3 శిష్ణ దశ, 4 గుప్త దశ. సో మనకి ఫ్రాయిడ్ ప్రకారం దశలు తెలుసు కదా. అండ్ ఫ్రాయిడ్ ప్రకారం అతను 5 దశలుగా విభజించాడు. సో అయితే ఈ 5 దశలు మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ. సో ఈ దశల క్రమాన్ని రీసెంట్ టెట్లో అంటే 2022 జూలై జరిగినటువంటి టెట్లో అడగడం జరిగింది. సో జూన్లో జరిగిన టెట్లో అడగడం జరిగింది, క్రమాన్ని అడిగాడు. ఇక్కడ మనకి ఒక దశ స్థిరీభవనం చెందుట వల్ల స్వార్థపర స్వభావాన్ని కనబరుస్తారు. ఆ దశ గురించి అడుగుతున్నాడు. సో ఏమవుతుంది అంటే ఇది ఆన్సర్ ఆసన దశ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ దశలో స్థిరీభవనం చెందడం వల్ల స్వార్థపర స్వభావాన్ని కనబరుస్తారు. సో ఈ దశలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే వీటి క్రమాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్, ఎరిక్సన్ ప్రకారం ఉత్తర శైశవ దశలోని పిల్లవాడు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటాడు. ఆప్షన్స్: 1 స్వయం. మనల్ని ఇప్పుడు అడిగింది ఏంటి? ఉత్తర శైశవ దశ. సో మనం ఇందాక అన్ని దశల గురించి చూసాము, ఉత్తర శైశవ దశ గురించి అడిగారు. స్వయం ప్రతిపత్తి సందేహము, 2 చొరవ చూపడం తప్పు చేశామన్న భావన. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ నమ్మకం, అపనమ్మకం. 4 శ్రమించడం, న్యూనత. సో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి ఇందులో. సో మనకి అడిగింది ఏంటి? ఉత్తర శైశవ దశ గురించి అడిగారు. ఉత్తర శైశవ దశలో ఏమవుతుంది అంటే మనకి ఫస్ట్ పూర్వ శైశవ దశలో మనకు తెలుసు నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఉత్తర శైశవ దశ, 1 నుంచి 3 సంవత్సరాలు ఉండేటువంటి దశ. సో ఇందులో ఏముంటుంది అని అంటే స్వయం ప్రతిపత్తి సందేహం అనేది మనం చెప్పొచ్చు ఉత్తర శైశవ దశలో. నెక్స్ట్ బిట్, నెక్స్ట్ బిట్ 28th బిట్ చూసినట్లయితే ముందుగానే యోచించిన సన్నివేశంలో వ్యక్తిని ఉంచి వారి ప్రతిస్పందనల ఆధారంగా మూర్తిమత్వాన్ని మాపనం చేయనవి. ఆప్షన్స్: 1 మూర్తిమత్వ శోధికలు, 2 స్థితి పరీక్షలు, 3 వైఖరి మాపనలు, 4 శ్రమించడం, న్యూనత. సో ఇక్కడ ముందుగానే సన్నివేశాన్ని కల్పించి వారి ప్రతిస్పందనల ఆధారంగా దీని మీద అప్లికేషన్ బిట్ ప్రీవియస్గా వచ్చింది, మనం చూస్తున్నాం. సో అక్కడ కూడా ఆన్సర్ స్థితి పరీక్షలు. విద్యార్థికి ఒక స్థితిని కల్పించి మనం మూర్తిమత్వాన్ని అంచనా వేసే విధానం గురించి బిట్ ఉండడం జరిగింది. సో యూ కెన్ చెక్ ఇట్. అండ్ ఇక్కడ ఏమవుతుంది ఆన్సర్ అంటే స్థితి పరీక్షలు అవుతుంది. నెక్స్ట్ బిట్, క్రింది వ్యాఖ్యానాల్లో సరైనది కానిది. ఆప్షన్స్: 1 మూర్తిమత్వం గతిశీలమైనది, 2 మూర్తిమత్వం వ్యక్తి యొక్క వివిధ లక్షణాల సమ్మేళనం, 3 సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు, 4
మూర్తిమత్వం ఒక ఏకీకృత మొత్తంగా ఉంటుంది. సో సరైనది కానిది అని అడిగారు. సరైనది కానిది ఏమవుతుంది అంటే సమరూప కవలలు ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు అనేది సరైనది కాదు. ఎందుకంటే సో ఇద్దరు కవల పిల్లలు అయినప్పటికీ వాళ్ళ పర్సనాలిటీ అనేది, సో వాళ్ళ అభిరుచులు అన్ని రకాలుగా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకే మూర్తిమత్వాన్ని కలిగి ఉండరు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, షెల్టన్ వ్యక్తులను దీని ఆధారంగా వర్గీకరించారు. సో ఆప్షన్స్: 1 చిత్తవృత్తులు, 2 స్వభావం, 3 విలువలు, 4 శరీరాకృతి. సో ఇక్కడ మనం షెల్టన్ ఏ విధంగా వర్గీకరించాడో చూస్తే, షెల్టన్ అనేవాడు శరీరాకృతి ఆధారంగా వర్గీకరించడం జరిగింది. సో మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి, పర్సనాలిటీ థియరీస్, వీటి గురించి మనం చూస్తే వీటిని మనం ఈజీగా చేయగలుగుతాం అన్నమాట. సో విలువలు అనే విలువల ఆధారంగా వర్గీకరించిన వాళ్ళు ఎవరంటే స్ప్రాంగర్ అనే వ్యక్తి విలువల ఆధారంగా వర్గీకరించడం జరిగింది. అలాగే షెల్టన్ శరీరాకృతిని ఆధారంగా చేశాడు. అండ్ అలాగే సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? షెల్టన్ శరీరాకృతి ఆధారంగా వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ 31st క్వశ్చన్ చూస్తే, మూర్తిమత్వ నిర్మాణంలో ఆనంద సూత్రాన్ని పాటించేది. ఆప్షన్స్: 1 అహం, 2 అచిత్తు, 3 చేతనం, 4 అధ్యహం. సో ఇక్కడ అహం అంటే ఈగో, అచిత్తు అంటే ఇడ్, అండ్ అహం అంటే ఈగో, అచిత్తు అంటే ఇడ్, అధ్యహం అంటే సూపర్ ఈగో. అయితే ఈ అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. అలాగే అహం అనేది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అధ్యహం అనేది నైతిక సూత్రాన్ని పాటిస్తుంది లేదా ఆదర్శ సూత్రాన్ని పాటిస్తుంది. సో వీటన్నిటి గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ అడిగింది ఏంటి? ఆనంద సూత్రాన్ని పాటించేది ఏది? సో ఆప్షన్ 2 అచిత్తు అనేది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది. ఆప్షన్ 2 అచిత్తు. 32 క్వశ్చన్, చొరవ చూపడం తప్పు చేశానన్న భావన ఏ వయస్సులో కనుగొనగలము? సో ఇది ఎరిక్సన్కి సంబంధించింది. సో మనం ఇంతకుముందు ఎరిక్సన్కి సంబంధించినవి అన్నీ చూసాం కదా. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 6 నుంచి 12 సంవత్సరాలు, 3 నుంచి 5 సంవత్సరాలు, 1 నుంచి 3 సంవత్సరాలు, 12 నుంచి 20 సంవత్సరాలు. సో చొరవ చూపడం తప్పు చేశామన్న భావన కలిగి ఉండే దశ ఏమవుతుంది అని అంటే క్రీడా దశ అయినటువంటి 3 నుంచి 5 సంవత్సరాలకు సంబంధించి ఇది క్రీడా దశ. సో ఈ దశలో చొరవ చూపడం తప్పు చేశానన్న భావన మనకి కనిపిస్తుంది. నెక్స్ట్, నల్లని పైత్యరసం స్రావకం ఎక్కువైనచో ఏ మూర్తిమత్వ రకమునకు చెందిన వారవుతారు? సో ఇక్కడ అడుగుతుంది ఏంటి? నల్లని పైత్యరస స్రావకం. ఆప్షన్స్: 1 విషణువు, 2 పైత్య ప్రవృత్తి, 3 శ్లేష్మ ప్రవృత్తి, అండ్ 4 ఔత్సాహికుడు. సో ఈ బిట్స్ అనేవి మనకి ఏంటంటే కొన్ని ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో వెరీ ఓల్డ్ బిట్స్ కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఈ టాపిక్స్ అనేవి ఉంటుండొచ్చు. మనకి న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉండొచ్చు కొన్ని టాపిక్స్. కొన్ని మనకి తెలియని బిట్స్ కూడా, తెలియని టాపిక్స్, మనం చదవని టాపిక్స్ కూడా 1-2 ఇలాంటివి తగులుతుండొచ్చు. కాబట్టి సో భయపడకుండా, అండ్ ఇది మేము చదవలేదని భయపడకుండా సో జస్ట్ తెలుసుకోండి. అండ్ ఆప్షన్ ఏమవుతుందంటే ప్రీవియస్ బిట్స్ కాబట్టి తెలుసుకుంటే అండ్ యూస్ఫుల్గా ఉంటుంది, ఈ టాపిక్ కూడా ఉందని. అంతేగాని రాదని చెప్పి భయపడకండి. సో ఆప్షన్ విషణు అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 34th క్వశ్చన్,
రొషాక్ సిరామరకలున్న కార్డులలో ఏ విషయాన్ని నిర్ణాయకాలుగా నమోదు చేస్తాడు? నిర్ణాయకాలుగా నమోదు చేసేవేంటి? సో ఈ పరీక్షల్లో మనకి ఒక్కొక్క దాంట్లో కొన్ని విషయాలు ఉంటాయి కదా. సో అలా నిర్ణాయకాలుగా నమోదు చేసేవేంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ఆప్షన్ 1 స్థానం, 2 ఆకృతి, 3 విషయం, 4 పరిమాణం. సో ఇక్కడ ఈ నిర్ణాయకాలు ఏమేమి ఉంటాయంటే రంగు అండ్ కదలిక అండ్ అలాగే ఆకృతి అనేవి ఉంటాయి. సో కాబట్టి ఆకారం లేదా ఆకృతి. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆకృతి అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఇడిపస్ కాంప్లెక్స్ అనగా? ఆప్షన్స్: 1 అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగం, అభిమానం కోరుకోవడం. 2 అమ్మాయిలు తల్లి ప్రేమ, అనురాగం, అభిమానాన్ని కోరుకోవడం. 3 అబ్బాయిలకు తల్లి ప్రేమ, అనురాగం, అభిమానాన్ని కోరుకోవడం. 4 అబ్బాయిలు తండ్రి ప్రేమ, అనురాగం, అభిమానాన్ని కోరుకోవడం. సో ఇక్కడ ఇడిపస్ కాంప్లెక్స్ అంటే ఏమవుతుందంటే అబ్బాయిలు తల్లి ప్రేమ, అనురాగం, అభిమానాన్ని కోరుకోవడం అనేది ఇడిపస్ కాంప్లెక్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ బిట్ 36 అంతరాత్మగా పిలువబడేది? ఆప్షన్స్: 1 అహం, 2 వాస్తవం, 3 అద్యహం, 4 అచిత్తు. సో ఇక్కడ ఏమవుతుంది? అహం అంటే మనం ఇందాకే తెలుసుకున్నాం కదా, ఏమని? ఈగో. అచిత్తు అంటే ఇడ్. ఈగో, ఇది ఇడ్ అండ్ ఇది సూపర్ ఈగో కదా. సో ఇక్కడ సూపర్ ఈగో, అద్యహం అనేది మనకి అంతరాత్మగా పిలువబడుతుంది. నెక్స్ట్ 37 మూర్తిమత్వానికి సంబంధించిన సరైనది కానిది. సరైనది కానిది అని అడిగారు. ఆప్షన్స్: 1 లక్ష్యం దిశగా సాగుతుంది, 2 మారుతూ ఉంటుంది, 3 గతిశీలకంగా ఉంటుంది, 4 ఎక్కువ మటుకు అస్థిరంగా ఉంటుంది. మనకి ఆప్షన్స్ ఏమిచ్చారు? సరైనది కానిది అని అడిగారు. సో సరైనది కానిది ఏమవుతుంది అంటే 37th వన్ మారుతూ ఉంటుంది. సో మూర్తిమత్వం అనేది ఏమవుతుంది అని అంటే సో లక్ష్యం దిశగా సాగుతుంది, గతిశీలకంగా ఉంటుంది అండ్ ఎక్కువ మటుకు అస్థిరంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఆప్షన్ మనం ఇంతకుముందు ప్రీవియస్ పిచ్లో కూడా స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ మూర్తిమత్వం అనేది మారుతూ ఉంటుంది అనేది సరైనది కానిది అవుతుంది. నెక్స్ట్ శారీరకంగా బలంగా ఉండి చికాకు స్వభావంతో అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తి హిప్పోక్రట్స్ ప్రకారం అలా ఉండుటకు కారణం అతనికి ఈ శ్రావకం ప్రభావం ఎక్కువగా ఉండడం. ఆప్షన్స్: 1 నల్లని పైత్యరసం, 2 శ్లేషం, 3 పసుపచ్చని పైత్యరసం, 4 రక్తం. సో ఏమవుతుంది అంటే నల్లని పైత్యరసం అనేది ఆన్సర్ అవుతుంది. చికాకు స్వభావం, కోపం. సో హిప్పోక్రట్ ప్రకారం. సో హిప్పోక్రట్ కొన్ని రూప ఉపగమన సిద్ధాంతాలలో భాగంగా హిప్పోక్రటీస్ ఇచ్చింది శ్రావకాలు రసాల గురించి అతను వివరించాడనమాట. సో ఎలా అంటే అతను ఔత్సాహికుడు, విషణ్ణువు, పైత్య ప్రవృత్తి, శ్లేష్మ ప్రవృత్తి, ఈ విధంగా అతని సిద్ధాంతంలో వాళ్ళని ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మూర్తిమత్వం గురించి, మూర్తిమత్వ సిద్ధాంతాల్లో. సో ఇది చికాగ్గా ఉండి అస్తమానం కోపం తెచ్చుకునే వ్యక్తికి హిప్పోక్రటీస్ ప్రకారం కారణం ఏమవుతుందంటే నల్లని పైత్యరసం అని చెప్పొచ్చు. 39th బిట్ రొషాక్ ఇంక్ బ్లాక్ పరీక్షలలో ఓ దేనిని సూచిస్తుంది? 39th బిట్ ఆప్షన్ 1 ప్రాణరహితమైన వస్తువులు, ఆప్షన్ 2
ప్రకృతి ఆకారాలు, ఆప్షన్ 3 మానవ భాగం, ఆప్షన్ 4 జంతు భాగం. సో ఓ అనేది దేన్ని సూచిస్తుంది అని అంటే ప్రాణరహితమైన వస్తువులని సూచిస్తుంది. 40 బిట్ అదేహం ఉన్నది అని వ్యక్తిలో ఎలా గుర్తించగలము? ఆప్షన్ 1 విచక్షణ రహితంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 2 నైతిక విలువలను పాటించినప్పుడు, ఆప్షన్ 3 సహనం కోల్పోయినప్పుడు, అండ్ ఆప్షన్ 4 బలహీనతను వ్యక్తపరిచినప్పుడు. సో ఇక్కడ ఉంది ఆప్షన్ 4. సో ఇక్కడ అదేహం అంటే ఏంటి? సూపర్ ఈగో అంటే నైతిక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా అదేహం అనేది. సో ఇక్కడ ఆప్షన్స్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అంటే నైతిక విలువలను పాటించినప్పుడు. సో నైతిక లేదా ఆదర్శ సూత్రంపై పనిచేస్తుంది. సో ఎలా గుర్తించగలమంటే నైతిక విలువల్ని పాటించినప్పుడు. నెక్స్ట్ బిట్ 41 ధైర్యంగా ప్రవర్తించుట అనేది ఏ లక్షణాంశము? ఆప్షన్స్ 1 మూల లక్షణాంశము, 2 ఉపరితల లక్షణాంశము, 3 సామాన్య లక్షణాంశము, 4 ప్రత్యేక లక్షణాంశము. సో ఏమవుతుంది దీని ఆన్సర్ అంటే ధైర్యంగా ప్రవర్తించుట. సో ఇది ఏ లక్షణాంశము అవుతుంది? ఉపరితల లక్షణాంశం అనేది దీని సరైన ఆన్సర్. నెక్స్ట్ 42 సమగ్ర మూర్తిమత్వం గలవారు. ఆప్షన్స్ 1 ఉత్సాహవంతులు, 2 ప్రేమ లేనివారు, 3 భావోద్రేకులు, 4 తన్యతలు. సో సమగ్ర మూర్తిమత్వం కలవారు అంటే ఏమని చెప్పొచ్చు? ఉత్సాహవంతులు అని చెప్పొచ్చు. 43 ప్రాశుంకాయులు యొక్క శరీర నిర్మాణం. ఆప్షన్స్ 1 సన్నగా లావుగా, 2 పొట్టిగా లావుగా, 3 సన్నగా పొట్టిగా, 4 సన్నగా పొడవుగా. సో ఇక్కడ ప్రాశుంకాయులు అనేది దేన్ని వివరిస్తుందంటే సన్నగా పొడవుగా అనేది దీని ప్రాశుంకాల యొక్క శరీర నిర్మాణం. సో శరీర నిర్మాణం ఆధారంగా మూర్తిమత్వాన్ని సిద్ధాంతాల గురించి చెప్పిన వాళ్ళు ఎవరంటే షెల్టన్. ఇంతకుముందు ప్రీవియస్ బిట్స్లో చూసాం. సో అతను స్థూలకాయత, మధ్యమకాయత, లంబకృశకాయత అనేది అతను శరీర ఆకృతి ఆధారంగా చెప్పాడు. అండ్ శరీర నిర్మాణం ఆధారంగా చెప్పింది మాత్రం క్రెష్మర్. సో ఇక్కడ ఇది క్రెష్మర్ అవుతుంది శరీర నిర్మాణం. అదే శరీరాకృతి ఆధారంగా చెప్పింది ఎవరు, వర్గీకరించింది ఎవరంటే షెల్టన్ అవుతుంది. సో ఇక్కడ శరీర నిర్మాణ ఆధారంగా క్రెష్మరు ప్యూరకాయలు, క్రీడాకాయలు అండ్ ప్రాంశుకాయలు అని ఈ 3 విధాలుగా క్రెష్మర్ వివరించాడు. సో అందులో ప్రాంశుకాయలు అంటే ఎవరు అంటే సన్నగా పొడవుగా ఉండేవాళ్ళు అని అర్థం. సో ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి మూర్తిమత్వం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం ప్రీవియస్ బిట్స్ అని చెప్పొచ్చు. కొన్ని ప్రీవియస్ బిట్స్ ఇంకా రీసెంట్ ప్రీవియస్ బిట్స్ అనేవి ఇందులో లేవు ప్రస్తుతానికి. అండ్ ఇవి మోస్ట్ అండ్ రీసెంట్వి లేకపోయినా కానీ సో ప్రాక్టీస్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటాయని అనుకుంటున్నాను. అండ్ నా ఎఫర్ట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఎవ్రీ టైం ఒక్క సబ్స్క్రిప్షన్ చూసినప్పుడు సో ఐ సంథింగ్ లైక్ ఫీల్ ఎలా ఉంటుందంటే ఫీలింగ్ సో ఇంకా ఏమైనా చేయాలి, ఇంకా మంచి వీడియోస్ పెట్టాలి, ఇంకా మంచి కంటెంట్ని ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం మంచి సబ్జెక్ట్స్ అనే ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే సబ్స్క్రిప్షన్స్ రానప్పుడు అండ్ ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఒక్క సబ్స్క్రిప్షన్ వచ్చినా కానీ వాళ్ళకి సో ఆ సబ్స్క్రిప్షన్ చేసింది ఎవరో తెలియకపోయినా కానీ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్తానో నాకే తెలియదు. సో ఏంటో ఆ ఫీలింగ్ అనేది కొత్తగా ఉంది. బట్ సో దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ మంచి మంచి బిట్స్ అండ్ అందించాలని నేను కోరుకుంటున్నాను.
అండ్ యూస్ఫుల్ అవ్వాలని మీకు కూడా నా డిఎస్సికి కానీ అండ్ ఆల్సో మంచి మార్క్స్ స్కోర్ చేయాలని కోరుకుంటూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.